మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్ల వరకు ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయని ఆలోచిస్తే సైన్స్ వల్లే కదా అని అంటాం. మరి సైన్స్కు పునాదులు వేసిన వారు ఎవరు? న్యూటన్, గెలీలియో, కెప్లర్, ఫారడే, మ్యాక్స్వెల్ ఇలాంటి వారి పేర్లు మనకు వెంటనే గుర్తొస్తాయి. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఉంది. మీరు ఎప్పుడైనా గమనించారా? వీరందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. వీరంతా దేవుడిని బలంగా నమ్మే వ్యక్తులు. ఇంకా చెప్పాలంటే వీరంతా క్రైస్తవ మార్గం నుండి వచ్చినవారు. ఏంటి, సైన్స్ అంటేనే లాజిక్ కదా, మరి దేవుడిని నమ్మేవాళ్ళు శాస్త్రవేత్తలు ఎలా అయ్యారు? అసలు సైన్స్ మరియు మతం అనేవి ఒకదానికొకటి శత్రువులని మనం వింటూ ఉంటాం కదా. మరి చరిత్రను చూస్తే అసలు వాస్తవాలు వేరేలా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని గొప్ప శాస్త్రవేత్తలు ఎందుకు ఎక్కువగా క్రైస్తవులే ఉన్నారు? ఈ విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం. ఈ వీడియోను మిస్ కాకుండా చివరి వరకు చూడండి. మరియు మన వీడియోకి హైప్ ఇచ్చి ఈ వీడియోను ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. మొదటిగా మనము ఒక ప్రాథమిక విషయాన్ని అర్థం చేసుకోవాలి. 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని మనం గమనిస్తే ఆ సమయంలో యూరోప్లో దాదాపు 95% పైగా ప్రజలు క్రైస్తవులే. అప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, యూనివర్సిటీలు అంటే ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్ వంటివి, రాజకీయాలు అన్నీ కూడా చర్చి ప్రభావంతోనే ఉండేవి. కాబట్టి ఆ కాలంలో ఎవరైనా చదువుకోవాలి అన్నా లేదా పరిశోధనలు చేయాలి అన్నా వారు క్రైస్తవ సమాజం నుండే రావాలి. ఇది ఒక లాజికల్ పాయింట్. ఉదాహరణకు మన భారతదేశంలో ప్రాచీన కాలంలో గొప్ప గణిత శాస్త్రవేత్తలు లేదా ఖగోళ శాస్త్రవేత్తలందరూ హిందువులే ఎందుకున్నారని అడిగితే అప్పుడు సమాజం అలా ఉండేది కాబట్టి అని చెబుతాం, అంతే కదా. అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది కేవలం వారు ఆ మతంలో పుట్టడం గురించి కాదు, వారి విశ్వాసం వారి పరిశోధనలను ఎలా ప్రభావితం చేసిందనే దాని గురించి. రోడ్నీ స్టార్క్ అనేటువంటి ప్రఖ్యాత సోషియాలజిస్ట్ తన ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అనేటువంటి పుస్తకంలో ఒక అద్భుతమైన విశ్లేషణ చేశారు. ఆయన ఏమన్నారు అంటే, సైన్స్ అనేది కేవలం యూరోప్లోనే ఎందుకు ఇంతలా అభివృద్ధి చెందింది? దీనికి కారణం క్రైస్తవ మతం ఇచ్చిన ఒక ముఖ్యమైనటువంటి ఐడియా. అదేంటో ఇప్పుడు మనము చూడబోతున్నాం. నా పేరు డానియల్, మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మరి చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, వేరే దేశాల్లో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు కదా, చైనాలో గొప్ప ఆవిష్కరణలు జరిగాయి, ఇస్లామిక్ ప్రపంచంలో మ్యాథమెటిక్స్ ను డెవలప్ చేశారు, మరి ఆధునిక సైన్స్ క్రైస్తవ యూరప్ దేశంలోనే ఎందుకు పుట్టింది? ప్రాచీన గ్రీకులు లేదా ఇతర సంస్కృతులలో ప్రకృతిని ఒక శక్తిగా చూసేవారు. అంటే గాలి దేవుడు, అగ్నిదేవుడు, ఇలా ఏదైనా జరిగితే అది దేవుడి ఇష్టం అనుకునేవారు. కానీ క్రైస్తవ విశ్వాసం ఒక భిన్నమైనటువంటి విషయాన్ని చెప్పింది. అదేమిటంటే దేవుడు ఒక బుద్ధజీవి, అనగా రేషనల్ బీయింగ్. ఆయన విశ్వాసాన్ని కొన్ని నియమాలతో సృష్టించాడు. ఈ ఒక్క ఆలోచన శాస్త్రవేత్తలకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఎలాగో తెలుసా? దేవుడు నియమాలను సృష్టించినప్పుడు ఆ నియమాలు ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటాయి. కాబట్టి మనం ప్రయోగాలు చేసి ఆ నియమాలను కనిపెట్టవచ్చు అని. ఐజాక్ న్యూటన్ గురించి తెలుసుకోండి. ఆయన గ్రావిటీని కనిపెట్టినప్పుడు నేను దేవుని ఆలోచనలను అర్థం చేసుకుంటున్నాను అని భావించేవాడు. అంటే సైన్స్ అనేది దేవునికి వ్యతిరేకం కాదు, దేవుని సృష్టిని అర్థం చేసుకునే ఒక మార్గం అని వారు నమ్మారు. ఈ రేషనాలిటీ లేదా తర్కం అనేది సైన్స్ అభివృద్ధికి ఒక ఇంజిన్లా పనిచేసింది. మనం చరిత్రను పైపైన చదివినప్పుడు శాస్త్రవేత్తలు కేవలం ప్రయోగాలు చేసేవారు అని అనుకుంటాం. కానీ వారి డైరీలు, వారు రాసినటువంటి ఉత్తరాలు చదివితే వారి ప్రతి ఆవిష్కరణ వెనక ఒక బలమైనటువంటి ఆధ్యాత్మిక తపన కనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే 3 వ్యక్తులు ఆధునిక ప్రపంచాన్ని మార్చేసిన వారు. వారి జీవితాల్లో సైన్స్ మరియు దేవుడు ఎలా పెనువేసుకుపోయారో మనము చూద్దాం. మొట్టమొదటగా జోహానెస్ కెప్లర్. ఈరోజు మనం అంతరిక్షంలోనికి శాటిలైట్లు పంపిస్తున్నామన్నా, గ్రహాల కదలికలను ఖచ్చితంగా లెక్కగడుతున్నామన్నా దానికి పునాది కెప్లర్ కనిపెట్టిన నియమాలే. కెప్లర్ కేవలం ఒక గణిత శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఆయన ఒక తీవ్రమైన దైవభక్తి గల వ్యక్తి. ఆయన ఏమన్నారు అంటే, దేవుడు ఈ విశ్వాన్ని ఒక అద్భుతమైనటువంటి రీతిలో సృష్టించాడు, అంటే జియోమెట్రికల్ ఆర్డర్లో. కెప్లర్ తన పరిశోధనల గురించి రాస్తూ ఒక చోట ఇలా అన్నారు, నేను కేవలం దేవుని ఆలోచనలను ఆయన వెనుక అనుసరిస్తూ ఉన్నాను. ఐఎమ్ మేర్లీ థింకింగ్ గాడ్స్ థాట్స్ ఆఫ్టర్ హిమ్. కెప్లర్ దృష్టిలో నక్షత్రాలను చూడడం అంటే ఒక టెలిస్కోప్ పట్టుకుని ఆకాశాన్ని చూడటం కాదు, అది సాక్షాత్తు దేవుని మహిమను కీర్తించే ఒక ఆరాధన. మనిషి దేవుని స్వరూపంలో సృజింపబడ్డాడు కాబట్టి సృష్టికర్త ఈ విశ్వంలో దాచిన గణిత రహస్యాలను ఛేదించే అర్హత మనిషికే ఉంది అని ఆయన నమ్మేవారు. చూసారా, ఆయనకు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకమే గ్రహాల కక్షలను కనిపెట్టడానికి
కావలసినటువంటి సహనాన్ని, పట్టుదలను ఇచ్చింది. ఇక రెండో వ్యక్తి మైకెల్ ఫెరడే. ఫెరడే లేకపోతే ఈరోజు మనకు కరెంటు ఉండేది కాదు, మోటార్లు ఉండేవి కాదు, ఆఖరికి ఈ వీడియో చూస్తున్న ఫోన్ కూడా మీకు ఉండేది కాదు. ఫెరడే ఒక గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఆయన ఒక చిన్న క్రైస్తవ శాఖకు చెందిన కరడుగట్టిన విశ్వాసి. ఆయన ప్రతి ఆదివారం చర్చిలో ప్రసంగాలు చేసేవారు. చాలామంది ఆయనను అడిగేవారు, సార్ మీరు ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేసినప్పుడు దేవుని నమ్ముతారా అని. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఒక అద్భుతం. ఆయన ఏమనేవారంటే, ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ, అంటే విద్యుత్ శక్తి కావచ్చు, అయస్కాంత శక్తి కావచ్చు, కాంతి శక్తి కావచ్చు, విడివిడిగా లేవివి. అవన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. ఎందుకంటే వాటిని సృష్టించిన దేవుడు ఒక్కడే. దీనినే సైన్స్లో యూనిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్ అని అంటాం. దేవుడు ఒక్కడే అన్న విశ్వాసము నుండి ప్రకృతి శక్తులన్నీ ఒక్కటే అనే సైన్స్ పుట్టింది. ఫెరడే తన ల్యాబొరేటరీని ఒక గుడిలా భావించేవారు. ఆయన దృష్టిలో ఒక ప్రయోగం సక్సెస్ అవ్వడం అంటే దేవుడు ప్రకృతిలో దాచిన ఒక అద్భుతాన్ని తనకు చూపించడమే. ఇక మూడో వ్యక్తి బ్లేజ్ పాస్కల్. మ్యాథమెటిక్స్లో పాస్కల్ ట్రయాంగిల్ గురించి మనం వినే ఉంటాం కదా. కంప్యూటర్ సైన్స్ నుంచి హైడ్రాలిక్స్ వరకు ఈయన ముద్ర లేని చోటు లేనే లేదు. కానీ పాస్కల్ జీవితంలో ఒక రాత్రి, అనగా నవంబర్ 23, 1654లో ఆయనకు ఒక గొప్ప దైవ దర్శనం కలిగింది. ఆ అనుభవం తర్వాత ఆయన తన కోటు లోపల ఒక చిన్న కాగితం మీద తత్వవేత్తల దేవుడు కాదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని రాసుకున్నాడు. అది చనిపోయే వరకు తనతోనే ఉంచుకున్నాడు. పాస్కల్ ఏమనేవారంటే, ఆయన దృష్టిలో సైన్స్ మనిషి భౌతిక అవసరాలను తీరిస్తే దేవుడు మనిషి యొక్క ఆత్మీయ శూన్యతను భర్తీ చేస్తాడు. మీరు గమనించారా? వీరెవ్వరూ కూడా సైన్స్ కోసం దేవుణ్ణి వదలలేదు. నిజానికి దేవుడిని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి సైన్స్ను ఒక ఆయుధంగా వాడుకున్నారు. మనలో చాలా మంది ఏమనుకుంటారు అంటే, జ్ఞానం పెరిగితే భక్తి తగ్గుతుంది అని. కానీ మహామేధావుల జీవితాలను మనం చూస్తే మనకి ఏమనిపిస్తుంది? జ్ఞానం పెరిగే కొద్దీ దేవుని సృష్టి పట్ల గౌరవం ఇంకా పెరుగుతుందని అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం చరిత్రలో అందరూ మాట్లాడుకునే, చాలా మంది అపార్థం చేసుకునే ఒక వివాదం దగ్గరికి వద్దాం. అదే గెలీలియో గొడవ. స్కూల్ పుస్తకాల్లో మనం ఏం చదువుకుంటాం? గెలీలియో భూమి తిరుగుతుందని అన్నాడు. చర్చ్ అది అబద్ధమని ఆయన్ని జైల్లో పెట్టిందని. ఇది విన్నప్పుడు మనకు ఏమనిపిస్తుంది? చర్చి లేదా మతం అనేది సైన్స్కు శత్రువు అని అనిపిస్తుంది కదా. కానీ చరిత్రను లోతుగా స్టడీ చేస్తే అక్కడ జరిగింది కేవలం సైన్స్ వర్సెస్ మతం కాదు. దాని వెనకాల చాలా రాజకీయాలు, వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది, అప్పట్లో గెలీలియో ఎదిరించింది బైబిల్ను కాదు, అరిస్టాటిల్ అనే గ్రీకు తత్వవేత్త చెప్పినటువంటి పాతకాలపు సైన్స్ను. అప్పట్లో యూనివర్సిటీల్లో అరిస్టాటిల్ చెప్పిందే వేదమని నమ్మేవారు. గెలీలియో టెలిస్కోప్ పెట్టి చూసి అరిస్టాటిల్ చెప్పింది తప్పు అని నిరూపించాడు. ఇది అప్పటి పండితులకు అస్సలు నచ్చలేదు. వారు గెలీలియోను దెబ్బ కొట్టడానికి మతాన్ని ఒక షాకుగా వాడుకున్నారు. రెండవది, ఆ కాలంలో రోమన్ క్యాథలిక్ చర్చి రాజకీయంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ జరుగుతున్నటువంటి సమయంలో గెలీలియో తన పుస్తకం అప్పటికి పోప్ను అవమానించేలా ఒక క్యారెక్టర్, అంటే మూర్ఖుడు అని అర్థం వచ్చేలా రాశాడు. దానినే సింప్లిసియో. అది పోప్కు విపరీతమైనటువంటి కోపాన్ని తెప్పించింది. అంటే ఆ గొడవలో ఈగోలు, రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి తప్ప సైన్స్ మీద ద్వేషము కాదు, సైన్స్కి బైబిల్ వ్యతిరేకము కాదు. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, గెలీలియోను చర్చి విచారిస్తున్నప్పుడు కూడా ఆయన ఏ రోజు నేను దేవుణ్ణి నమ్మను అని అనలేదు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, గెలీలియో చనిపోయే వరకు తనను తాను ఒక నమ్మకమైన విశ్వాసిగానే భావించుకున్నాడు. ఆయన ఏమన్నారు అంటే, దేవుడు మనకు 2 పుస్తకాలను ఇచ్చాడు. ఒకటి బైబిల్, అంటే ఆయన వాక్యం, రెండోది ప్రకృతి, ఆయన సృష్టి. ఈ 2 ఒకే దేవుడి నుండి వచ్చాయి కాబట్టి అవి ఇప్పుడు ఒకదానితో ఒకటి గొడవ పడవు. బైబిల్ మనకు పరలోకం ఎలా వెళ్లాలో చెబుతుంది తప్ప పరలోకం అనగా ఆకాశం ఎలా తిరుగుతుందో చెప్పదు. మరి యేసు ప్రభు నమ్మని దేశాల్లో కూడా ఇతర మతాల వారు గొప్ప శాస్త్రవేత్తలు కాలేదా అని మీరు అనవచ్చు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. నిజానికి జ్ఞానం అనేది ఏ ఒక్క దేశానికో ఏ ఒక్క మతానికో పరిమితమైనది కాదు. మన భారతదేశం నుండి వచ్చిన సివి రామన్ గారు గాని, ప్రపంచమే గర్వించదగ్గ గణిత మేధావి అయిన శ్రీనివాస రామానుజన్ గారు గాని తమ హిందూ సాంప్రదాయాలను పాటిస్తూనే విజ్ఞాన శాస్త్రంలో అద్భుతాలను చేశారు. ముఖ్యంగా రామానుజన్ గారి గురించి ఒక విషయం చెప్పుకోవాలి. ఆయనకు సంక్లిష్టమైనటువంటి లెక్కలు, సమీకరణాలు ఎలా స్ఫురించేవంటే, ఆయన ఏమనేవారంటే, దేవుని ఆలోచనను వ్యక్తపరచని ఏ సమీకరణము నాకు అర్థం కానిదే లేదా అర్థం లేనిదే అని. చూసారా, ఆయనకు క్రైస్తవ నేపథ్యం లేకపోయినా ఆయన కూడా తన జ్ఞానాన్ని దైవత్వంతోనే ముడిపెట్టారు. మరి వీరికి ఈ అపారమైనటువంటి జ్ఞానం ఎలా వచ్చింది? దీనికి బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఉంది. మత్తయి 5:45 యేసు ప్రభు వారు ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. ఆయన
చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేయుచున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును కురిపించుచున్నాడు. దీని అర్థమేంటో తెలుసా? దేవుని సాధారణమైనటువంటి కృప అనేది ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ సమానంగా అందుతుంది. దేవుడు జ్ఞానాన్ని, తెలివితేటలను కేవలం ఒక మతం వారికే ఇవ్వలేదు. ఈ విశ్వాన్ని సృజించినటువంటి ఆ సృష్టికర్త తన సృష్టిలోని రహస్యాలను వెతికే ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఒక శాస్త్రవేత్త క్రైస్తవుడైనా, హిందువైనా, ముస్లిం అయినా లేదా మతం లేనివాడైనా వారు ప్రకృతిని నిశితంగా పరిశీలించినప్పుడు ఆ ప్రకృతిని డిజైన్ చేసినటువంటి దేవుడు తన జ్ఞానము, ఆ వెలుగును వారిపై ప్రసరింపజేస్తాడు. దేవుడు మనకు మేధస్సును ఇచ్చింది ఆయనను ఎదిరించడానికి కాదు. ఆయన చేసిన ఈ అద్భుతమైన విశ్వాన్ని చూసి అందులోని క్రమాన్ని గమనించి, దేవా నీ సృష్టి ఎంత గొప్పది అని ఆయన్ని స్తుతించడానికి. న్యూటన్, గెలీలియో, ఫారడే లేదా రామానుజన్ వీరందరూ ఒకే విషయాన్ని నిరూపించారు. అదేమిటంటే, నువ్వు ఎంతటి మేధావైనా ఈ విశ్వం వెనక ఉన్న ఒక అతీంద్రియ శక్తిని లేదా మహాశిల్పిని నువ్వు ఒప్పుకోక తప్పదు. జ్ఞానం గర్వాన్ని ఇవ్వకూడదు, జ్ఞానం విధేయతను ఇవ్వాలి. మనం ఎంత చదువుకున్నా, ఎన్ని ఆవిష్కరణలు చేసినా సృష్టికర్త ముందు చిన్నవారమే అని గ్రహించడమే నిజమైనటువంటి విజ్ఞానము. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కొరకు కిందనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.